హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం ఒక లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను. అలాగే మా వారికి మా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్. సో పాలక్ పలావ్ ఆర్ పాలక్ రైస్ రకరకాలుగా పిలుచుకుంటారండి. సో పాలక్ రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. మనకి ఈజీగా కూడా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయిపోతుంది. సో ముందుగా 3 కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా వాటిని ఒలుచుకొని ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసి కడుక్కున్నాను. వాష్ చేసుకొని చక్కగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆకుకూరలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. అలాగే మీల్ మేకర్ తీసుకున్నాను. పిల్లలకి మంచి ప్రోటీన్ కదండి, అందుకని నేను మీల్ మేకర్ కూడా వేస్తున్నాను. వేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక బౌల్లో పోసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకు బాగా వస్తుంది. ఇప్పుడు పాలకూర కూడా ఉడికింది. దాన్ని స్ట్రెయిన్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి అందులో ఉప్పు పసుపు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఉప్పు మాత్రం 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ మా రుచికి తగ్గట్టుగా నేను వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఎలా తింటారన్నది దానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అవి వేసుకోండి. ఇప్పుడు అవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా అలా? కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఉడకపెట్టకుండా కూడా డైరెక్ట్గా మిక్సీ చేసేస్తారు. అది మీ ఇష్టం. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా మొత్తం చెక్కు తీసుకొని స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మా పిల్లలకి బంగాళదుంప ఉంటే రైస్లో మాత్రం బాగా ఇష్టం అండి, అందుకని బంగాళదుంప ఖచ్చితంగా వేస్తాను. ఇది కూడా ఆప్షనల్. సో బంగాళదుంప కూడా క్యూబ్స్గా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె 2 స్పూన్స్ ఆఫ్ నూనె 1 స్పూన్ నెయ్యి వేసాను. హోల్ గరం మసాలా షాజీరా బిర్యానీ ఆకు స్టార్ అనైస్ వేసి ఒకసారి కలుపుకున్నాను. నేను కొద్ది గసగసాలు కూడా వేసాను, అది బై మిస్టేక్ స్కిప్ అయింది. సో ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేగాక ఆనియన్ బంగాళదుంప కూడా వేసి మనము కలుపుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ని చక్కగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి నేను జల్లెడలో వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా కుక్కర్లో వేసేసి 1 స్పూన్ గరం మసాలా వేసాను. వేసి కింద నుంచి పైకి చక్కగా కలుపుకోవాలి. మొత్తానికి అన్నానికంతా అదంతా పట్టే విధంగా బియ్యానికి అంతా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్లోగా కలపండి, బియ్యం మెతుకు విరగకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కుక్కర్లో బియ్యం అదంతా వేసేసా కదా, పాలకూర మిక్సీ పట్టిన జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకున్నాను. 1:2 రేషియో అండి. వాటర్ పోసుకొని, ఎందుకంటే కొద్దిగా మనం ఆకుకూర పేస్ట్ కదా కింద పైన కొద్దిగా అంటుకొని ఉంటుంది ఎంత తీసుకున్నా. సో అందులోనే వాటర్ పోసేసుకొని ఒకసారి షేక్ చేసుకొని కుక్కర్లో పోసేసుకున్నాను. 1:2 రేషియో తీసుకున్నాను. ఒకసారి వాటర్ పోసాక బియ్యం మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని లైట్గా కొద్దిగా పైన జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసేసాను. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయింది. సో చూసారా, మొత్తము బాగా కుక్ అయిపోయింది రైస్. అంతేనండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పెరుగు చట్నీతో తినేయచ్చు. నేను మా వారికి బాక్స్ పెడుతున్నాను ఈరోజు బాక్స్లోకి. సో రైస్ పెట్టేసేసి కొద్దిగా పెరుగు చట్నీ కూడా అందులో పెట్టేశాను. మా వారు రైస్తో పాటు సలాడ్ కూడా తింటారు. కొద్దిగా కార్న్, గుమ్మడి గింజలు, స్ప్రౌట్స్, రాజ్మా, కీరా, క్యారెట్ అండ్ కొబ్బరి తురుము పెట్టాను మా వారికి బాక్స్. ఇది మా బాబుకి, చిన్న బాబుకి కొద్దిగా పెరుగన్నం కొద్దిగా పాలకూర రైస్ పెట్టానండి. పెట్టి బాక్స్ పెట్టేశాను. ఇప్పుడు బాబుకి కొద్దిగా స్నాక్స్ పెడుతున్నాను. త్రిప్టన్ బిస్కెట్స్ను కొద్దిగా కారపూస పెట్టాను. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. అదండి ఈరోజు నా చిన్న వీడియో.
మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.